మనసుల్ని ఎలా పాడు చేస్తుందో. ఏమండి? హబక్కూకు 1వ అధ్యాయం 14-15. హబక్కూకు ఒకసారి ఉన్నాడమ్మా, ట్రైన్ వెళ్ళామండి 10 సంవత్సరాలండి. చదువు. ఏలికలేని చేపలతోనూ తాకు పురుగులతోనూ నరులను సమానంగా చేసి తిని వాడు కేడము వేసి మానవులందరినీ ఉచ్చిలాగి ఉన్నాడు. ఎలా లాగుతున్నాడంటే ఉరులోకి చిక్కించుకుంటున్నాడు. వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంటండి. ఆ జ్ఞానంతో ఏం చేస్తున్నాడు? గుచ్చుతున్నాడంటండి మనుషులని. ఒక డబ్బు పడేసి లోకంలో అయిపోయాలా? లేకపోతే ఒక చదువులతోటి లోకంలోనికి ఆశ చూపించాలా? గుచ్చి చూపిస్తున్నాడంటే లోకంలో ఎలా కలిసిపోవాలి, ఎప్పుడు అది పని చేస్తూనే ఉంటుందండి. మనమంటే దేవుడు పని చెయ్యం, కానీ దాని పని అది ఎప్పుడూ చేసుకుంటుందంటండి. మానవులందరినీ ఎలా లాగుతుందంటే గుచ్చి లాగుతుందంటండి. మనం చాలా అన్నిటిగా ఉండాలండి. మనం ఉనికి కలిగి చలించాలి. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుంది అన్నది మనకు తెలియదు, కానీ మన విశ్వాసం నుంచి మనము తొలగిపోకూడదు. ఎవరు ఏదో అన్నారనేసి దేవుడు విడిచిపెట్టకూడదు. ప్రతిదిని దేవుడి మీద రుద్దుతారండి. మన ఇంట్లో కష్టం వచ్చినా దేవుడి మీద రుద్దుతారు. దేవుడి వల్లే నాకు వచ్చేసింది, దేవుడి వల్ల అనేసారు, దేవుడి వల్ల. మన సొంత కష్టాలు వచ్చినా కానీ ఎవరి మీద రుద్దుతామండి? ఎక్కువ దేవుడి మీద. అది న్యాయమా? దేవుడు ఏమైనా ఒక దొంగతనం చేయమని నీకు చెప్పాడా? ఒక వ్యభిచారం చేయమని దేవుడు చెప్పాడా? అయ్యేం చెప్పలేదు కదా. నువ్వు చేస్తున్నావు. నువ్వు పాతాళానికి పోవడానికి నువ్వు చేస్తున్నావు. కానీ ఆఖరికి ఎవరు వదిలేస్తారు? దేవుడు వదిలేస్తారండి. దేవుడు ఎప్పుడు మన మంచి కోరే దేవుడండి. మనం బాగుంటే ఆయన ఆనందపడేవాడు. మనం ఎప్పుడు పరలోకానికి వస్తామని ఆయన కళ్ళు ఎదురు చూస్తున్నాయని, అది చేతులు చావుని ఆయన ఎదురు చూస్తున్నాయని. ఏదైనా చిన్న కష్టం వస్తే మనం దేవుడు విడిచిపెట్టకూడదండి. ఏ బాధ వచ్చినా కానీ మన నమ్మకంగా, మరణం వరకు నమ్మకముగా మనం నిలబడాలి. మన ఆస్తి ఏదంటే పరలోకం. దేవుడి యొక్క ఆకలి తీరిస్తేనే ఆ పరలోకానికి మనం అర్హులమండి. మనం పనికి వెళ్తాం, పనికి వెళ్ళాక పని చేయకపోతే జీతం ఇస్తారా? ఒక కోత కొయ్యకోక నేను గొడ్డు మీద కూర్చుంటాను, సాయంత్రం అయ్యాక జీతం అడిగితే ఇస్తారండి? ఒక దాని పనికి వెళ్దామని, ఒక పెయింటింగ్ పనికి వెళ్దామని, ఒక వేలకి వెళ్దామండి, దేనికైనా పని చేస్తేనే కదండి జీతం. మరి పని చేయడం వారికి పరలోకానికి వెళ్ళి అడుగులు మనం కాదండి. ఆయన మాటను ఉపదేశించాలి. ఏ పని ఉన్నా మన శక్తి లోపం లేకుండా పని చేయాలి. అప్పుడు దేవుడి ఆకలి తీర్చేవారుగా ఉంటామంటండి. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఈ జనులు నాయకులు తోవ తప్పించేవారు. ఒకసారి ఆగమా అండి. ఈ జనులు నాయకులు. ఈనాడు నాయకులు అంటే ఆనాడు రాజకీయ నాయకుల కోసం చెప్పట్లేదండి. నాయకులు అనగా సంఘాన్ని పాలించేవారు, పాస్టర్లు. వాళ్ళు నాయకులు అని చెప్పండి. వారు వెంబడించేవారు దేని చేత మింగబడేందుకు? వారి చేత. వారందరూ భక్తిహీనులు. ఎలా ఉన్నారంటే చదవండి. ప్రతివాడు ప్రతి నోరు దుర్భాషలు అంటే మంచి మాట కాదు. కాబట్టి ప్రభు
యవనస్తులు చూసి సంతోషపడండి. వారిలో తల్లిదండ్రులు లేని వారైనడు ఎదరాలతయ్యను జాలి పడండి. ఎవరి కోసం జాలి పడండి? చాలు. ఏమండి, భర్త లేని స్త్రీ కోసం ఎవరైనా జాలి పడతారండి? ఎవరైనా ఈరోజు చూస్తారు, ఏం చేస్తారని ఇప్పుడే ఎదురు రావాలా అని పక్కకు వెళ్ళిపోయేవారు ఉంటారు. వాళ్ళంటే వాళ్ళని మనం బాధ పెట్టచ్చండి. అసలు దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడే పుట్టిస్తున్నాడు. ఏమండి, ఈరోజు ఆవిడ వస్తే మనం పక్క తప్పుకుంటాం, కానీ అటువంటి పరిస్థితి మనకు రాదంటారా? వస్తుందండి. ఏదో ఒక రోజు ముందు వెనక ఎవరైనా భర్త అయినా భార్య అయినా ముందు వెనక, కానీ మరణం అన్నది ప్రతి ఒక్కరికి సమానమే. కాబట్టి ఈరోజు బాధ పెట్టిన వారు చాలా మంది ఉన్నారండి. ఈరోజు నాయకులైన వారు మరి దేవుళ్ళు ఏమైనా నడిపిస్తున్నారా అంటే లేదండి. దశమ భాగాలు తెచ్చేయండి 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 అని అంటారు. దశమ భాగాలు దేవుడికి అంటే మీరు తెచ్చే తొలిసూరు గుడ్డు దేవుడికా? తొలిసూరు పంట దేవుడికా? అదండి. దేవుడు మీ దశమ భాగం కోరట్లేదండి. ఆనాడున్న సేనాయి కొండ మీద ఎవరి కోసం అన్నది? లేవీల కోసం ఇవ్వబడిందండి. కానీ ఈరోజు ఆ మాట ఎలా వాడుకుంటున్నారండి? మీరు తెచ్చేయండి తెచ్చేయండి అంటున్నారే, కానీ మరి దేవుడి యొక్క మనస్సును, దేవుడి యొక్క ఆకలి తీర్చిది ఏదన్నది ఈరోజు సమాజంలో ఎవరు కూడా తెలుసుకుంటలేదు. ఏమండి, దేవుడికి మనం ఏది ఇచ్చినా కానీ ఆయనకి పాటలు తీరదండి. ఆయనకి ఏది ఇవ్వాలంటే ఇరిగినట్టు మనస్సు ఆయనకి ఇష్టమైనది, ప్రీతికరమైన సువార్త ఆయనకి ఇష్టమైనదండి. దేవుడు ఇచ్చినయే మనకి ఇస్తే దేవుడు ఆనందపడ్డండి. ఒక్కో మాట చూసుకున్నాం. కీర్తనలు రాసిన గ్రంథం 14వ వచనం 2వ వచనం. కీర్తనలు 14 2వ అధ్యాయం. వివేకం కలిగి దేవుడు నెట్టువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి ఆ నరులను పరిశీలిస్తున్నారంటండి. ఆకాశంలో నుంచి ఎవరు చూస్తున్నారంటండి? యెహోవా పరిశోధన చేస్తున్నాడంటండి. ఎవరు నా ఆకలి తీర్చేవారు ఎవరు? నన్ను పరిశోధన చేసి నా గురించి బతికేవాళ్ళు ఎవరని ఆకాశంలో నుండి ఆయన పరిశోధించి చూస్తున్నాడంటండి. మరి దేవుడు మన కోసం పెట్టుకున్న బాధ్యతలు మనం నెరవేరుతున్నామా? దేవుడి యొక్క ఆకలి తీర్చేవారుగా ఉన్నామా? అది ఒక యేసుక్రీస్తు వారు చూసి ఆయన ఆనందపడుతున్నాడండి. మరి యేసుక్రీస్తు వారిలాగా మనం కూడా ఈ భూమి మీద జీవించాలి. ఆయన మనం బతకాలి. ఆయన ఎలా అయితే ఆకలి తీర్చాడు, ఆ నాడున్న భక్తిపరుడు ఒక మోషే గారు అవనివ్వండి, ఒక అబ్రాహం గారు అవనివ్వండి, పౌలు గారు అవనివ్వండి, నేను శ్రేయుల్లో కూడా ఒక మరియ అవనివ్వండి, ఒక బతులే మరియ అవనివ్వండి, కానీ మోషే గారు అక్క కాబట్టి ఆవిడ బోధించిందా? ప్రవక్త అండి ఆవిడ. మరి స్త్రీల్లో కూడా మరి దేవుడి యొక్క ఆకలి తీర్చేవారిగా ఉన్నామా? దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వచ్చి ఆయన ఆకలి ఎలా తీర్చారో ఒకసారి ఈ మాట చూసుకుని ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఏంటమ్మా చదువు. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసులుగా ఉండుటకు మన కొరకు తను తాను దేవుడికి అర్పణగాను బలిగాను అర్పించుకుని. ఎలా అర్పించుకున్నాడంటండి? తను తాను అర్పణ అయిపోయాడటండి. శరీరంకి భూమి మీదకి వచ్చి ఎవరికి అర్పణ అయిపోయాడండి? ఆయన దేవుడికి. మనం అర్పణ అయిపోతున్నామా? లోకం కోసం అర్పణ అయిపోతున్నామా? తను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి తండ్రికి అర్పణ అయిపోయాడంటండి. ఆయన ఏది ఆనందపడలేదండి. లోకానికి వచ్చి తండ్రి పనియే నాకు ముఖ్యం, ఆయన ఆకలి తీర్చడమే నా ముఖ్యం అనుకున్నాను. తను తాను అర్పించుకొని దేవుడికి అర్పణ అయిపోయాడు. ఈరోజు మనం దేవుడికి అర్పణ అయిపోయేవారుగా ఉన్నామా?
ఒకసారి మనం ఆలోచించుకొని మరి అనేకమైన మాటలు నేర్చుకొని చక్కగా మీరు చెప్పేవారుగా ఉండాలని కోరుకుంటూ మరి దేవుడి యొక్క ఆకలి ఏంటన్నది ఈరోజు తండ్రి గారు ఎన్నో పాఠాలు తీశారండి. మరి పాఠాలు కూడా మీరు చదవండి, చక్కని ఎన్నో పాఠాలండి. మరి అందులో ఎంతో జ్ఞానాన్ని బైబిల్లోంచి 66 పుస్తకాల నుంచి తండ్రి గారు ఎన్నో పాఠాలు తీసి మరి ఈ పాఠాలు మనకి తెలియజేశారండి. తండ్రి యొక్క ఆకలిని తెలుసుకొని తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారని మీకు ప్రార్థన చేసుకున్నామని